పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇప్పటి వరకు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు అనర్హత పిటిషన్లతో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రతివాదులైన తెలంగాణ స్పీకర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీకి అందజేయాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇప్పటి వరకు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు అనర్హత పిటిషన్లతో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రతివాదులైన తెలంగాణ స్పీకర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీకి అందజేయాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇప్పటి వరకు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు అనర్హత పిటిషన్లతో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రతివాదులైన తెలంగాణ స్పీకర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీకి అందజేయాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కు సంబంధించి సుప్రీంకోర్టు నెల 10కి వాయిదా వేసింది కదా, కేసు అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి అటు కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, ఇటు ఇప్పటికే 3 ఎమ్మెల్యేలకు సంబంధించి మొన్న విచారణ జరిగింది. హైకోర్టులో విచారణ నేపథ్యంలో హైకోర్టులో స్పీకర్ కు మేము సమయం చెప్పలేము, స్పీకర్ ను మేము సమయం అడగలేమని చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. అందుకు అనుగుణంగా ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ చేశారు. విచారణకు సంబంధించి పలు కీలక అంశాలను కూడా సుప్రీంకోర్టు ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యే తరపు న్యాయవాదికి, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన న్యాయవాది వాదనలు వినిపించిన క్రమంలో సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. టైం బాండ్ అంటే ఎంత టైం బాండ్ తీసుకుంటారు, అంటే నెలలు కావాలా, ఎన్ని రోజులు కావాలో చెప్పాలి, మీకు టైం బాండ్ అంటూ ఉండదు, సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆ పిటిషన్ సంబంధించి ఏదైతే వారికి సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన అడ్వకేట్ ముకుల్ రాజ్కి చెప్పారు. ఖచ్చితంగా స్పీకర్ అంటూ ఒక సమయం ఉంటుంది, ఆ సమయం లోపే మీరు దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వాలి, నోటీసు ఇవ్వడమే కాకుండా డిస్క్వాలిఫికేషన్ సంబంధించి మీరు సమయం చెప్పాలి దీనికి సంబంధించి అని చెప్పేసి చెప్పింది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉదంతాలను కూడా మరొకసారి ప్రస్తావించింది. ఏదైతే మహారాష్ట్ర ఉదంతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి మహారాష్ట్ర ఎన్నికల గడువు ముగిసినప్పటికీ కూడా అక్కడ ఎన్నికలు అంటే వాళ్ళ పీరియడ్ టైం బాండ్ అంటే 5 సంవత్సరాలు పదవి కాలం ఉంటుంది, పదవి కాలం వరకు కూడా డిస్క్వాలిఫై చేయలేదు. అలా ఏమన్నా కావాలని చెప్పేసి కూడా ప్రస్తావించింది. అలా కుదరదు, ఖచ్చితంగా లిమిటెడ్ టైంలోనే మీరు చెప్పాలి. స్పీకర్ సెక్రటరీకి నోటీసు కూడా జారీ చేసింది. స్పీకర్ సెక్రటరీ ముకుల్ రోజ్కి వారి సమాధానం అంటే ఎంత సమయం అనేది కూడా చెప్పాలని చెప్పింది. అయితే విచారణ 10వ తేదీకి వాయిదా వేసింది. 10వ తేదీలోపు ఈ 10 మంది ఎమ్మెల్యేలతో అంటే 3 ఎమ్మెల్యేలు మొన్ననే ఆల్రెడీ చెప్పింది. ఇప్పుడు మళ్ళీ 7 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇవాళ చెప్పిన ఈ ముగ్గురుతో పాటు 7 ఈ మొత్తం 10 మందికి సంబంధించిన సమయము ఎంత కావాలి, స్పీకర్ నిర్ణయం ఏంటని కూడా త్వరలోనే అంటే 10వ తేదీలోపు మీరు ఇవ్వాలని చెప్పేసి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో చర్చ జరుగుతుంది. ఇటు ప్రధానంగా దానం నాగేందర్ బీఆర్ఎస్ బీఫామ్ పైన ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ అక్కడ ఏదైతే ఎంపీగా పోటీ చేసిన క్రమంలో బీఆర్ఎస్ బీఫామ్ పైన ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా పోటీ చేసిన క్రమంలో అఫిడవిట్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా అతను పేర్కొన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అతని పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా న్యాయస్థానాన్ని కోరింది. అంతేకాకుండా ఏదైతే తెల్లం వెంకటరాజు కావచ్చు, కడియం సీఆర్ కూడా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలుగా వాళ్ళు చెప్పుకున్నారు. ఈ క్రమంలో వారిపైన కూడా అనర్హత వేటు వేయాలి. 7 పైన కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో కూడా వారు పాల్పంచుకుంటున్నారు. ఖచ్చితంగా వారు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో వారంతా కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారిపైన కూడా తగిన సమయంలోనే చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాది కోరిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఏకీభవిస్తున్నామని చెప్పారు, ఏకీభవించారు. ఖచ్చితంగా ఇది 10వ తేదీలోపు వారికి సంబంధించిన పిటిషన్ ఏదైతే ఉందో దానిపైన చెప్పాలని కూడా చెప్పారు. 10వ తేదీలోపు విచారణకు సంబంధించిన నోటీసుల్లో కూడా పేర్కొనాలని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచిన ఎమ్మెల్యేలకు ఇది ఒక చెప్పకనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 10వ తేదీలోపు నోటీసులు కూడా వారికి జారీ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.